నాకైతే ఒక పురుగు అయితే దొరికింది. ఇది స్టార్ బిట్టల్ పురుగు అయితే కాదనుకుంటా. చూడండి, ఇది స్టార్ బిట్టల్ పురుగా లేకపోతే మామూలు పురుగా అనేది నాకే తెలియదు. చూడండి, మీకు ఏమైనా తెలిస్తే ఇది స్టార్ బిట్టల్ పురుగా. స్టార్ బిట్టల్ పురుగు మాదిరే ఉంది. చూడండి ఒకసారి మీరు కూడా, స్టార్ బిట్టల్ పురుగు మాదిరే ఉంది. చాలా చిన్నదిగా ఉంది దానికంటే. బహుశా ఇది చిన్న స్టార్ బిట్టల్ పురుగు అనుకుంటా. చూడండి ఒకసారి మీరు చూడండి ఒకసారి, స్టార్ బిట్టల్ పురుగు ఇది చిన్నదనుకుంటా, నాకైతే దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్ బిట్టల్ పురుగు అయితే నా అదృష్టం పండినట్లయితే. ఒకసారి మీరు చూడండి, ఇది స్టార్ బిట్టల్ పురుగా కాదా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడ్డానికి కలికాయలాగా ఉన్నాయి. ఒకసారి చూద్దాము కలికాయలా కాదా. చూడ్డానికి కలికాయలాగా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవైతే కలికాయలు కాదు, ఏం కాయలు అయితే నాకు అవేర్నెస్ లేదు. ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అవి ఏం కాయలో మీకు తెలిసి ఒకసారి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అలచలు చేస్తున్న పదం స్టార్ బిట్టల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగు పేరు స్టార్ బిట్టల్. ఇది దాదాపుగా 60 నుండి 70 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది మాకు దొరికింది అని చెబుతున్నారు. మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ అలా కట్లు కొట్టుకోవడానికి అయితే వెళ్ళారంట. అక్కడైతే ఈ స్టార్ బిట్టల్ పురుగు కనిపించింది అని చెప్పారు. ఒకసారి మనం చూద్దాం. అక్కడ వెళ్ళారంట, అక్కడ ఒట్టి చెట్లు అనేది ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కనిపించింది అన్నారు. చూద్దాం అది స్టార్ బిట్టలా లేకపోతే పేడ పురుగా లేకపోతే కట్టి పురుగు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ అయ్యి చూద్దాం. అక్కడ కనిపించిందంట. చూడండి అక్కడ మా ఫ్రెండ్స్ అయితే కట్లకి ఈ రూట్లో అయితే వెళ్ళారు. అక్కడైతే ఒట్టి కట్లు అయితే ఉన్నాయి. అక్కడ అనేది స్టార్ బిట్టల్ పురుగుని అయితే చూసామన్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఒట్టి మొద్దు లాంటిది ఉంది. ఇట్లా మొద్దుల్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ స్టార్ బిట్ పురుగులు. ఒకసారి మనం చూద్దాం ఏమన్నా ఉంటాయేమో. ఇలాంటి ఒట్టి మొద్దుల్లో అయితే స్టార్ బిట్స్ పురుగులు అయితే ఉంటాయి. మనం జాగ్రత్తగా చేతులు వేయాలి. ఎందుకంటే వర్షం పడింది, దీనిలో తేళ్ళు పాములు లాంటివి కూడా ఉండొచ్చు. స్టార్ బిట్స్ పురుగులే కాదు ఫ్రెండ్స్, స్టార్ బిట్స్ పురుగులు అయితే లేవు. ఇక్కడ చీమలు ఉన్నాయి, చీమలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టార్ బిట్స్ పురుగులు అయితే లేవు. చూడండి చీమలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. స్టార్ బిట్స్ పురుగులు అయితే ఏం కనిపించలేదు ఇక్కడ. చూద్దాం ముందరికి వెళ్ళి ఒకసారి చూద్దాము. అక్కడ ఒట్టి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏమన్నా కనిపిస్తాయేమో మనకి స్టార్ బిట్స్ పురుగులు ఏమన్నా. చూద్దాం ఫ్రంట్ సైడ్ అనేది అక్కడైతే ఒట్టి చెట్లు ఉన్నాయి. వాళ్ళు చూసామన్నారు, కానీ వాళ్ళు స్టార్ బిట్టల్ పురుగా లేకపోతే పేడ పురుగా లేకపోతే చెక్క పురుగా అనేది మనకైతే చెప్పలేదు. ఇట్లా పచ్చని చెట్లలోనూ ఒట్టిపోయిన చెట్లలోనూ అవి ఎక్కువ ఉంటాయి. చైనా వాళ్ళు అనేది ఈ పురుగుల్ని ఔషధాల్లో అనేది ఉపయోగిస్తారంట. వాళ్ళు చెప్పినారు, కానీ దీనికి అంటారు, కానీ ఎవరు క్లారిటీ లేదు. మేము కొంటాం అని ఎవరు ముందుకు రాలేదు. దానిలో ఖరీదు అయితే ప్రకటించినారు, కానీ మేము కొంటాము అని ఎవరు అయితే చెప్పలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వెళ్ళారంట వాళ్ళు కట్లకి. ఇక్కడ ఏమన్నా కనిపించిందని నేను చెప్పినారు. వారు అది స్టార్ బిట్టల్ పురుగా లేకపోతే ఏం పురుగు అనేది మనకైతే తెలియదు. ఇక్కడైతే కట్లకు వెళ్ళారంట. అక్కడ ఒట్టి కట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకటి ఒట్టిపోయిన ముద్ద అయితే ఉంది. ఇక్కడ చూద్దాం ఏమన్నా స్టార్ బిట్టల్ పురుగు ఏమన్నా ఉందేమో. ఇక్కడ మొదల్లో అయితే చూద్దాం మనం ఏమన్నా ఉందేమో స్టార్ బిట్టల్ పురుగు. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడైతే పాములు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక జర్రీ అయితే ఉంది. స్టార్ బిట్టల్ పురుగు అయితే కనిపించలేదు, జర్రీ అయితే కనిపించింది. అందుకే నేను జాగ్రత్తగా చూడాలా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జర్రీలు అయితే ఉన్నాయి, కానీ స్టార్ బిట్టల్ పురుగులు అయితే కనిపించలేదు. అక్కడ కూడా ఒకటి మొద్దు అయితే ఉంది, ఎండిపోయిన మొద్దు. అక్కడ కూడా చూద్దాము, చేతులు పెట్టకూడదు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక మొద్దు అయితే ఉంది. ఇక్కడ ఏమన్నా ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక మొద్దు ఉంది, ఇక్కడ ఒక మొద్దు ఉంది. ఇది సాయంత్రం పూట. ఇక్కడ దీనిలోకి పాములు తేళ్ళు లాంటివి చేరుకుంటాయి. ఇక్కడైతే ఏం కనిపించలేదు. ఆ మొద్దులో అయితే ఒక జర్రీ అయితే కనిపించింది. మనం అందుకే అనేది జాగ్రత్తగా అలాంటి మొద్దులు చూసేటప్పుడు చేతులు పెట్టకూడదు. కానీ నా దగ్గర కర్ర ఉంది, నేను బిరిగ్గా చేయి పెట్టినాను. హడావుడిగా మనకు కనిపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏం కనిపించలేదు. చూద్దాం ఏమన్నా ఒకసారి ముందుకెళ్ళి ఏమన్నా స్టార్ బిట్టల్ పురుగు ఏమన్నా కనిపిస్తుందో. మా ఫ్రెండ్స్ అయితే కనిపించిందని చెప్పినారు. అది స్టార్ బిట్టల్ పురుగా లేకపోతే వాళ్ళు పేడ పురుగా ఏం చూసినారు అనేది మనకైతే తెలియదు. కొంచెం ముందుకెళ్ళి ఏమన్నా అక్కడ ఎండిపోయినటువంటి చెట్లు అయితే ఉన్నాయి. దానిలో ఏమన్నా స్టార్ బిట్టల్ పురుగు ఏమన్నా కనిపిస్తుందేమో ఒకసారి
చూద్దాము. ఇది నా మొదటి ప్రయత్నం అనేది ఫలించలేదు. జెర్లు కనపడినాయి, చీమలు కనపడినాయి. మొదటి ప్రయత్నం అయితే ఫలించలేదు. రెండోసారి కూడా చూద్దాము. స్టార్ బీటల్ పురుగు ఏమన్నా కనిపిస్తుందా మనకి. ఇప్పుడైతే సాయంత్రం వేళైంది. ఇక్కడైతే ఒక ఎండిపోయినటువంటి మొద్దు లాంటిది అయితే ఉంది. చూద్దాం దీంట్లో ఏమన్నా కనిపిస్తుందా. దీంట్లో కానీ ఏం కనిపించలే ఫ్రెండ్స్. ఎండిపోయినటువంటి చెట్టు ఉంది. దాంట్లో ఇది స్టార్ బీటల్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒకటి పురుగు అయితే ఉంది. ఇదేంది తేలు మాదిరి ఉంది ఫ్రెండ్స్. ఇది తేలు మాదిరి ఉంది. స్టార్ బీటల్ పురుగు అయితే కాదు, తేలు మాదిరి ఉంది. ఇది ఫ్రెండ్స్. స్టార్ బీటల్ అయితే పురుగు అయితే కాదు, తేలు మాదిరి ఉంది కానీ తేలు కాదు.